రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. జిల్లాలో కేంద్ర మంత్రులు, పీసీసీ చీఫ్ సహా విపక్ష నేతలు రాములూరికి ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రోచ్చరణ మధ్య మొక్కులు చెల్లించుకున్నారు ప్రముఖులు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. రాములోరి కళ్యాణం తిలకించారు జనం. లోక్ భవన్ లో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు రాములోరికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు గవర్నర్ శివప్రతాప్ శుక్లా. సొంత గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు. నల్గొండ జిల్లా రామగిరిలో జరిగిన కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భద్రాద్రి స్థాయిలో రామగిరి టెంపుల్ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సీతారాముల కంటే ఆదర్శ దంపతులు విశ్వంలో లేరన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో జరిగిన రాములోరి కళ్యాణోత్సవంలో వివేక్, సరోజ దంపతులు పాల్గొన్నారు. పాలచెట్టు పంచముఖి హనుమాన్ టెంపుల్లో సీతారాములకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు వివేక్ దంపతులు. ఎప్పుడు కూడా ధర్మం, నీతి, నిజాయితీగా ఆయన ఇప్పుడు కూడా ఉండేవారు. వారి దగ్గర నుంచి నేర్చుకోవాలి మనమందరం. ఎట్లా ధర్మం నిలబెట్టడము, నీతి నిజాయితీగా పనిచేయడము, ప్రజలతోని మంచిగా మమేకమయ్యి ప్రజల సేవ ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా రాముడు దేవుడు మనకు నేర్పించడం జరిగింది. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలో రాములోరి కళ్యాణోత్సవం గ్రాండ్ గా జరిగింది. భక్తజన సంద్రమైంది. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కళాకారుల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. రెండో అపర భద్రాద్రిగా పేరుగాంచిన నాగర్ కర్నూలు జిల్లా సిరసనగండ్లలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. శ్రీ సీతారామచంద్ర స్వామికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అందించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సిరిసనగండ్లను దక్షిణ అయోధ్యగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు మంత్రి జూపల్లి. ఆలయ అభివృద్ధి కోసం, భక్తుల యొక్క వసతుల కోసం గతంలో 2 కోట్ల రూపాయలు మంజూరు ఇవ్వడం జరిగితే పనులు కూడా ప్రారంభమైనవి. అదనంగా 3 కోట్ల రూపాయలు ఆలమికులు అడుగుతూ ఉన్నారు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యం మన యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, ఈ యొక్క ఆలయాల అభివృద్ధి. నిజామాబాద్ జిల్లా కిల్లా రామాలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దంపతులు. కిల్లా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పీసీసీ చీఫ్. రాజన్న సిరిసిల్ల జిల్లా గొల్లపల్లిలో జరిగిన రాములోరి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీతారామచంద్ర స్వామికి బీఆర్ఎస్ నేతలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్లో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల వేళ దేశ ప్రజలందరికీ కష్టాలు రాకుండా చూడాలని స్వామివారికి పూజలు నిర్వహించారు. ఈరోజు సమస్త లోకాలు కూడా సంతోషంగా ఉండాలి. మన దేశంలో కూడా మరి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం మరింత శక్తిగా, మరింత పేద ప్రజలకు సేవ చేసే విధంగా, మరి శాంతి భద్రతలు పరీక్షించే విధంగా, ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండే విధంగా ఆశీర్వదించాలని, మోడీ గారిని మరింతగా కనుకరించాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తాం. కరీంనగర్ శ్రీ మహాశక్తి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ దంపతులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. నవమి సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ పై పాట రిలీజ్ చేసి పాడి వినిపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం, సాధనా పదమందు నిలచిన స్వయం సేవకులం మనం. నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. కిల్లా రఘునాథ ఆలయాన్ని దర్శించుకున్నారు. సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. భగవంతుని ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు కవిత తెలిపారు.